నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ శరవణ భవాయ నమః. ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్‌కి వచ్చేసింది. సో, లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి. చిన్న చిన్న గ్రహాలు. వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది? వాటి యొక్క ట్రాన్సిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో. ఓకేనా? సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 15వ తారీఖు రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు. బుధుడు వక్రిగతిలో ఉండి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో. అక్కడ గంధాంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా. ఆ డిసెంబర్ 15వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృశ్చిక రాశిలోనే ఉంటారు. అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ 2వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్సిట్ జరగడం చూస్తాము. దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు. గురుడు చూసుకుంటే వృషభ రాశిలో వక్రిగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్సిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా. తర్వాత శనికి వస్తే మొన్నటి వరకు కూడా వక్రిగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతభిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో. తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్ర నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది. రాహు వచ్చేసి మనకి ఉత్తరభాద్ర నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది. కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ నెలాఖరి వరకు. ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రిగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట. ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు. అక్కడి నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ 7వ తారీఖున వక్రి అవుతారు, అంటే నీచలో వక్రి అనమాట. సో మనకి ప్రజెంట్గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో 3 గ్రహాలు వక్రిగతిలో ఉన్నాయి. సో ఈ 3 గ్రహాలు వక్రిగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది, వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాల గ్రహ గోచార రీత్యా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. లగ్నంలో రాహు సంచారము, లగ్నాధిపతి గురుడు వచ్చేసి తృతీయ స్థానంలో సంచారము, అందులో వక్రిగతిలో గురు సంచారం జరుగుతుంది. పంచమంలో కుజుడు నీచ స్థానంలో సంచారము, ఆయన కూడా వక్రిగతిలోనే ఉంటారు. భాగ్యస్థానంలోకి వచ్చేసరికి రవి భాగ్యస్థానంలో, బుధుడు వక్రిగతిలో సంచారం జరగడము, సప్తమంలో కేతు సంచారము అండ్ వ్యయంలోకి వచ్చేసరికి శని సంచారం జరుగుతుంది. ఇలాంటి గ్రహ గోచార రీత్యా చూసుకుంటే మీనరాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిపాటిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొద్దిగా తగ్గే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లగ్నంలోనే రాహు వీళ్ళని ఒక మాయలో ఉంచేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా. ఇది ఈ నెల కూడా కొద్దిగా అట్లాగే కంటిన్యూ అవుతుంది. తండ్రి విషయంలో కూడా కొద్దిగా వీళ్ళకి డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందువల్ల డిసగ్రిమెంట్స్ అంటే మీన లగ్నానికి రవి వచ్చేసి షష్టాధిపతి భాగ్యస్థానంలో సంచారము, అందులో వక్రిగతిలో ఉన్న బుధుడితో సంచారం కాబట్టి కమ్యూనికేషన్లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ తండ్రితో జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి ఆరోగ్యం పట్ల కూడా మీరు కొద్దిపాటిగా కేర్ఫుల్ డెసిషన్స్ తీసుకోవాలి. ఎవరైనా మీనరాశి మీన లగ్నం వాళ్ళ ఫాదర్ ఎవరైనా ఉండి వాళ్ళకి ఆల్రెడీ దీర్ఘకాలికంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కొద్దిగా ఇమ్మీడియట్ సూపర్విజన్ మెడికల్ అడ్వైస్ తీసుకోండి. పంచమంలో కుజుడి యొక్క వక్రిగతిలో సంచారం ఏంటంటే పిల్లల విషయంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు మీరు చెప్పిన మాట వినకపోవడము, లేకపోతే వాళ్ళు చెప్పేది మీరు డిసగ్రీ చేయడము, దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. వ్యయస్థానంలో శని సంచారము మీకేమవుతుందంటే ఇక్కడ ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉండడమే కాకుండా జన్మరాహు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తల మధ్యలో కూడా కొద్దిపాటిగా విభేదాలు జరిగే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత మట్టుకు మౌనం పాటించండి.
ఆర్థికంగా గూడా అంత ఫేవరబుల్ ట్రాన్సిట్ లాగా కూడా చెప్పుకునే దాఖలాలేం కనిపించట్లేదు. ఎందుకంటే శుక్రుడు మీకు లాభస్థానంలో సంచారం జరుగుతుంది డిసెంబర్ 2 తారీఖున. సో, ఇదివరకు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చుంటే గనక, ఆ డబ్బులు మీకు రిటర్న్ అయ్యే పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి గానీ, పెద్దగా లాభాలు ఎక్స్‌పెక్ట్ చేయడానికైతే ఈ మంత్ అంత ఫేవరబుల్‌గా కనిపించట్లేదు. అది కాకుండా తల్లి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటిగా శ్రద్ధ అవసరము. ఎందుకంటే చతుర్థాధిపతి బుధుడు, సప్తమాధిపతి బుధుడు చతుర్థాధిపతి మనకి తల్లికి చెప్తుంటాము. సప్తమాధిపతి మనకి వైఫ్‌కి, హస్బెండ్‌కి చెప్తూ ఉంటాం కాబట్టి, అలాంటి బుధుడు వక్రిగతిలో ఉండడము, భాగ్యస్థానంలో ఉండడము, అది కొద్దిగా మనకి భాగ్య నష్టం తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కమ్యూనికేషన్ విషయంలో వీలైనంత మట్టుకు కేర్‌ఫుల్‌గా ఉండండి. తల్లితో కమ్యూనికేషన్, భార్యతో కమ్యూనికేషన్, భర్తతో కమ్యూనికేషన్ చేసేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఏవైనా ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైనా మిస్‌ప్లేస్ అయినా కూడా ఈ విషయంలో కూడా కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి ఈ నెల పెట్టుకోకుండా నెక్స్ట్ మంత్‌కి వాయిదా వేసుకుంటే కొద్దిగా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎందువల్ల అంటే పంచమంలో కుజుడు రెట్రోలో ఉన్నారు. అండ్ భాగ్యంలో కూడా బుధుడు రెట్రోలో ఉన్నారు కాబట్టి ఈ 2 మెయిన్ క్రిటికల్ హౌసెస్ కాబట్టి దానికి సంబంధించి మీకు ఇబ్బందులొచ్చే పరిస్థితి, భాగ్యం సపోర్ట్ చేయకపోవడం వల్ల కూడా మీకు ఇబ్బందులొచ్చే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఈ కోణంలో కొద్దిగా ఆలోచించి అడుగులు వేయండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఎందుకంటే సప్తమంలో కేతు మిమ్మల్ని కూడా కొద్దిగా అయోమయమైన పరిస్థితుల్లో పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎదుటి వ్యక్తిని మీరు కరెక్ట్‌గా అంచనా వేయలేరనమాట. వాళ్ళ చేత మీరు మోసపోయే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా కొద్దిగా లిమిట్‌గా పెట్టుకుంటే మంచిది. మీ సీక్రెట్స్ కూడా ఎవరితో డిస్క్లోజ్ చేయకండి. వీలైనంత మట్టుకు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఇదివరకు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆర్థికంగా ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు మీ పరిధిలో ఉండేలాగా చూసుకోండి. నమ్మి మోసపోవద్దు. ఎవరి చేతిలో కూడా మీరు డబ్బు అప్పుగా ఇవ్వద్దు. ష్యూరిటీలు, గ్యారంటీలు కూడా ఇవ్వకుండా చూసుకుంటే, ఈ నెల మీకు పెద్దగా ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే పెద్దగా ఎఫెక్ట్ పడకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే మీరు చాలా మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది డిసెంబర్ నెలలో. దీనికి మీరు బెటర్‌గా రిజల్ట్స్ మీ ఫేవరబుల్‌గా ఉండాలి అని అనుకుంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసుకోవడము, సుబ్రహ్మణ్య కవచం చదువుకోవడము, దగ్గరలో ఉన్న ఏదైనా టెంపుల్‌లో జంట నాగుల టెంపుల్ ఉంటే గనక అక్కడ పాలాభిషేకం చేసుకోవడము, జన్మరాహు, సప్తమకేతుకి, పంచమ కుజుడికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఈ రెమెడీ ఒకటి చేసుకోండి. అలా కాకుండా శనికి తైలాభిషేకం చేసుకోవడము, అమావాస్య రోజు మీకు ఒకవేళ ఆరోగ్యం సపోర్ట్ చేస్తే గనక అమావాస్య రోజు మీరు ఉపవాసం ఉండి, ఆ రోజు సాయంకాలము మీ దగ్గరలో ఎవరైనా ఆహ్, ఆహ్, అనాథ శరణాలయాలున్నా సరే, లేకపోతే వృద్ధాశ్రయాలున్నా సరే, వాళ్ళకి ఎళ్లి ఒక పూట భోజనంకి మీరు డబ్బులు కట్టేసొచ్చినా కూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. మీకీ డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్‌గా ఉండాలని ఆ భగవంతుడిని ఆశిస్తూ నమస్తే.